శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. రాశిఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉండబోతుంది 12 రాసుల వాళ్లకు అని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే, ఇక్కడ ముఖ్యముగా పంచగ్రహ కూటమి అనేటువంటిది కుంభములో ఏర్పడినటువంటి దాని వలన ఏ ఏ గ్రహాలు అక్కడ ఉన్నాయి అంటే రవి, చంద్రుడు, శుక్రుడు, రాహువు, బుధుడు 5 గ్రహాలు కుంభములో ఉంటున్నాయి. అయితే ఈ స్థానం ఎవరిది? శనికి స్వక్షేత్రమైనటువంటి కుంభములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడింది. మరి ఈ 5 గ్రహాల వలన ఏ ఏ రాసుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు అందబోతూ ఉన్నాయి, ఎవరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, ఎవరెవరికి యోగం నడుస్తుంది, ఎవరికి బాగుంది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. సరే, ఎలాగో మార్చిలో మనకు ఉగాది పండుగ అనేటువంటిది పంచాంగము చెప్పుకోబోతాం. కానీ మరి ఏ నెలకు ఆ నెలకు సంబంధించినటువంటివి అడిగినప్పుడు కొంచెము ఈ నెలంతా కూడా ఎలా ఉంది అంతవరకు అని తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకతతో కోరికతో అడుగుతున్నప్పుడు మరి అందరికీ తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఎవరెవరికి ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయానికి వద్దాం. ఈ పంచగ్రహ కూటమి వలన ఎలాంటి యోగాలు ఉండబోతూ ఉన్నాయి, ఈ పంచగ్రహ కూటమి మళ్ళీ గ్రహాలు మార్పు వీటి వలన ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు నేను సవివరముగా అన్ని రాసుల వాళ్లకు తెలియజేస్తాను. మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉంటుంది అంటే చాలా యోగదాయకముగా ఉన్నది, అనుకూలవంతముగా ఉంది అని చెప్పవచ్చును. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే 9వ స్థానమైనటువంటి కుంభంలో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడినటువంటి దాని వలన, పైగా రాశిలో గురువు ఉండేటువంటి దాని వల్లను చాలా అంటే చాలా యోగదాయకముగా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు. ఒక రకముగా అదృష్టవంతులుగా చెప్పవచ్చును. ఏది అనుకున్నా మీకు అనుకూలంగా జరుగుతాయి గాక, అనుకోకపోయినా గతంలో ఎప్పుడో అనుకున్నవి కూడా జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. ధనపరంగా కావచ్చు, కీర్తిపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ట్రాన్స్ఫర్లు అనుకూలవంతముగా కావచ్చు, ఏదైనా లోన్లు ఇట్లాంటివి పెట్టుకొని ఉంటే అవి కూడా వస్తాయి. గవర్నమెంట్కు సంబంధించినటువంటి వాటివి ఏవైనా మీకు అందవలసినటువంటివి కనుక ఉంటే తప్పకుండా అందడానికి అర్హులుగా మీకు ఒక లైన్ క్లియర్ కావటం అనేటువంటిది జరగవచ్చును. కుటుంబ సభ్యులతో సంతోషముగా ఆనందదాయకముగా గడపటానికి ప్రయత్నం చేస్తారు. ఉన్నట్టుండి ప్రయాణాలు అనేటువంటివి పడవచ్చును. వాటి వలన మీకు మేలు జరుగుతుంది. చాలా సంతోషదాయకముగా ఆనందదాయకముగా ఈ మాసమంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారికి మీరు ఎవరి దగ్గర నుంచైనా డబ్బు రావాల్సి ఉంటే తప్పకుండా ఒక్కసారి ఫోన్ చేయంగానే డబ్బు తెచ్చిస్తారు. నేను తీసుకున్నదిగో ఆలస్యం అయింది అని మీరు ఒకవేళ మర్చిపోయి ఉంటే కూడా వెతుక్కొని తెచ్చిచ్చేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. భార్యాభర్తల యొక్క అన్యోన్యత అనేటువంటిది పెరుగుతుంది. ఒకవేళ ఎవరైనా దూరముగా ఉండి భార్యాభర్తలు మాట్లాడుకోకుండా ఉండేటువంటి వాళ్ళు ఉంటే కూడా ఈ మాసములో అనుకూలవంతముగా మళ్ళీ ఒకరినొకరు దగ్గర అయ్యేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి, తప్పకుండా సఫలీకృతులవుతారు. కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నం చేయండి. అలాగే ఏదైనా ఒక మంచి అనుకూలమైనటువంటి నిర్ణయం, వ్యాపారాలు చేయాలి అనుకున్నా, ఏదైనా భాగస్వామ్యముగా ఎవరితోనైనా కలవాలి అనుకున్నా, లేదా ఆర్థికమైనటువంటి సంబంధమైనటువంటి ప్రణాళికలు ఏదైనా ఉన్నతమైనటువంటి దిశకు వెళ్ళాలి
అనేటువంటి ఇది ఆలోచనలు చేసినా అవన్నీ కూడా మీకు సఫలీకృతముగా ఏర్పడతాయి గాక, మీకు ఖచ్చితముగా మీకు అనుకూలవంతముగానే జరుగుతాయి అని చెప్పడము నా ఉద్దేశ్యము. ఇక విద్యార్థులు శ్రద్ధగా చదవండి, తప్పకుండా మంచి క్లాసులో పాస్ అవుతారు. ఇంట్లో ఎవరికైనా పెద్దవాళ్లకు అనారోగ్యము అనేటువంటిది ఉంటే అది పోతుంది, ఆరోగ్యవంతులుగా ఉంటారు గాక. ఈ మాసంలో కలిసిమెలిసి బంధువుల యొక్క రాక పోకలు అవన్నీ కూడా ఉంటాయి. ఆ రాకపోకల వలన కొంత ఖర్చు అవుతుంది, అయినా సంతోషముగా ఉంటుంది. ఎన్నడూ మాట్లాడని వాళ్ళు కూడా మాట్లాడేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా యోగదాయకముగా ఉన్నది. మిథున రాశి వాళ్లకు సంతానము వలన కీర్తి ప్రతిష్టలు, ఇంట్లో శుభకార్యాలు చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఇంట్లో వాళ్లకు ఉద్యోగాలు వచ్చి సంతోషముగా కుటుంబం అంతా కూడా ఆనందదాయకముగా ఉంటుంది. అలా దేవాలయాలకు వెళ్ళటము కానీ, క్షేత్రాలకు వెళ్ళడము కానీ, లేదా ధార్మికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడము లాంటివి చేస్తారుగాక. ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఏ లగ్నంలో పుట్టారు అనేటువంటిది చాలా ముఖ్యం. అది చూసుకోండి, మీకు కావాల్సినటువంటి వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు. మకర రాశి వాళ్లకు ద్వితీయంలో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఉండేటువంటి దాని వలన చాలా యోగదాయకముగా ఉంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి వచ్చినను, ఎందుకంటే శ్వాసకోశ సంబంధమైనటువంటివి కానీ, నరాలకు సంబంధించినటువంటిది కానీ చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా ఆరోగ్యపరంగా, కీర్తి ప్రతిష్టలలో కానీ, గుర్తింపులో కానీ, మీకు పనులు కావాల్సినటువంటి చోట కానీ తప్పకుండా మీకు విజయం అనేది లభించి తీరుతుంది. విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ అనేటువంటిది ఉంటుంది, తప్పకుండా మేలు జరుగుతుంది. ఎంత చేసుకున్న వాడికి అంత అన్నట్టుగా మీరు ఎంత తిరిగితే అంత లాభం అనేటువంటిది పొందుతారు. వ్యాపారపరముగా బాగుంది, ఆలోచన పరంగా బాగుంది, యోగపరంగా బాగుంది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా ఉంది. ఇలా అన్ని రకాల వాళ్లకు కూడా చాలా శ్రేయోదాయకముగానే ఉన్నది. కానీ అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి, ద్వితీయంలో రాహు ఉండేటువంటి దాని వలన ఎవరో ఒకరు అడ్డపడడం అనేది జరుగుతుంది. అటువంటి సమయంలో మీరు వ్యక్తులను కోప్పడితే లాభం లేదు. శాంతముగా ఉండి ఏమీ మాట్లాడకుండా ఉండి మీ పని మీరు చేసుకుంటూ వెళితే తప్పకుండా మీకు విజయం అనేది లాభిస్తుంది. విజయం అనేటువంటిదే మీకు ఎదురవుతుంది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అప్గ్రేడ్ అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. సమయానికి అనుకూలవంతముగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో శుభకార్యాది నిర్ణయాలు తీసుకొని ఒక పద్ధతి ప్రకారముగా ముందుకు వెళతారు. వాహనాలు కొనుక్కుంటారు, లోన్లు శాంక్షన్ అవుతాయి. భూపరంగా ఏదైనా కేసుల పరంగా ఉంటే గనక కొంచెము వాయిదాలు పడతాయి. మీకు మేలు జరుగుతుందని చెప్పలేను కానీ వాయిదాలు పడతాయి. కానీ ఆ భయం అయితే ఎప్పుడూ ఉంటుంది గాక మీకు కొంచెం భీతాహంగా. అయితే లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడొద్దండి. ఏదైనా ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా మాట్లాడండి, మేలు జరుగుతుంది. జయోస్తు.